నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. హోలీ పండుగను పురస్కరించుకొని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిలు బోయినపల్లిలోని వారి నివాసంలో పెద్ద ఎత్తున హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డిలు వారి కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డిలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మనమరాలను ఎత్తుకుని డాన్స్ చేస్తూ సంతోషంగా గడిపారు. అనంతరం బ్యాండ్ వాయిస్తూ చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపారు. దేశ ప్రజలు సుఖశాంతులతో హోలీ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. తన చిన్ననాటి నుండి హోలీ సంబరాలు గొప్పగా జరుపుకుంటూ సందడి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాబోయే సంవత్సరం తమ దంపతుల 50వ గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుతామని అన్నారు. हरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे तेरे उड़ते बाल आजा रंग तू दोनों गाल अरे सारा रारा अबीरा सारा रारा इतना मजा क्यों आ रहा है पूरे हवा में भांग मिलाया रंग भर के चुनर तूने और कसर है पौध में झूमे तारे भांग रगड़ के పండుగలు అనేది మనందరికీ కూడా బోయినపల్లి వాసులందరూ కూడా మేడ్చల్ వాసులందరూ కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చిన్నగా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ నాది 50th మ్యారేజ్ డే, గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. నాకు ఇప్పుడు మన్మరాళ్ళు అందరూ కూడా చాలా పెద్దగా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హోలీ చేసుకుంటాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి, ఆరోగ్యంతో అందరం కూడా మంచిగా ఉండాలి. అందరం కూడా కలిసి మంచి పండుగలు చేసుకుంటాం. ఓకే, ఈ హోలీ సందర్భంగా ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు? ఈరోజు మంచిగా హోలీ ఆడుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, మంచి విందు భోజనం చేస్తాం, అందరం ఎంజాయ్ చేస్తాం కుటుంబ సభ్యుల వల్ల. సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ హోలీ పెద్ద ఎత్తున మా మామగారి ఇంట్లో, మల్లారెడ్డి గారి ఇంట్లో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరితో కూడా ఇలా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క మంచిగా ఆడాలా, సేఫ్గా ఉండాలి ఈ హోలీ పండుగ సందర్భంగా. అదేవిధంగా మీ కుటుంబంలో ఈ రంగుల ప్రపంచం రావాలని కోరుకుంటూ ఈ హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.